Namaste, welcome to our channel. ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపర్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. హ్యాపీగా ఉన్నట్టున్నారు మీరు ఏంటి ఈ మధ్య? నేర్చుకుంటున్నాను కదా. ఏంటి మధ్య మళ్ళీ వాస్తు, పామిస్ట్రీ, మనీ పవర్, వేదిక్ న్యూమరాలజీ, అడ్వాన్స్, ఫ్రీ, అన్ని ఫ్రీగా, లక్షలు ఫ్రీ. వచ్చాక ₹1 ఇస్తాలే ఇచ్చేయండి. బాబా, వాస్తు ప్రకారం ఇంటి నంబర్ గానీ ఫ్లాట్ నంబర్ గానీ 7 వస్తే ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి గ్రోత్ ఎలా ఉంటుంది? ఇంతకు ముందే మనం ఆల్రెడీ 8, 9 చేస్తున్నాము మనం. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అవి ఉన్నప్పటికీ కూడా ఇంటి నెంబరు, ఫ్లాట్ నెంబరు మంచిది ఉంటేనే గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ 8, 9 చెప్పేస్తున్నాం. ఇప్పుడు 7 వస్తే ఎలా? అంటే ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ బట్టే చెప్తుంటా. అవును, ఎవరు చెప్తే పుస్తకాలు చూసి చెప్పేది కాదు. ప్రతిదీ మీ ఎక్స్పీరియన్స్ తోనే కదా చెప్తారు. బీవిపేట దోమకొండ నేను పుట్టినది అది చెప్పాను. 16-82 అది 8 వచ్చింది. ఇక బీవిపేటకి మా సొంత ఊరు నుంచి, నేను పుట్టిన ఊరు నుంచి పెంచడు అంటే మా దత్తత తీసుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు. అక్కడ అది 7-119. అది ఎంత వచ్చింది? 18 వచ్చింది, 9 వచ్చింది. 2 ఫలితాలు చెప్పాను నేను. అక్కడ నేను అపర కుబేరుని ఏం కాలే అక్కడైతే. సో దాని తర్వాత మనము ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయినా 2000 సంవత్సరంలో, 2000కు. అప్పుడు నాకు ఇక్కడ ఇదే ఇప్పుడు ఈ ఆఫీస్ కొంచెం దగ్గరలో ఒక 5 నిమిషాలు నడిస్తే హాస్టల్ వస్తుంది. చంపాపేట్ రెడ్డి కాలనీ. వికలాంగుల సదనం అంటే ఎవరని చెప్తారు. ఆ ఇంటి నంబర్ అది ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. ఆ ఇంటి నంబరు మనకు వచ్చేసి 9-9- అంటే 9-11-133. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 9-9-18, ఈ 1-3-3 అనేది 7. మొత్తం క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకి ఇక్కడ 25 నెంబర్ వచ్చింది. 25 నెంబర్ రావడం వల్ల 7 నెంబర్ వచ్చింది. 7 నెంబర్ అనేది ఏంటంటే రీసెర్చ్, అంటే పరిశోధన, వైరాగ్యము, ఆధ్యాత్మికంగా, యోగా, న్యూమరాలజీ, అన్ని ఆధ్యాత్మిక విద్యలు. కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చింది 4వ తారీఖు జనవరి 2004లో వచ్చిన ఈ బిల్డింగ్లోకి, ఈ నంబర్లో. మళ్ళీ రూమ్ నెంబర్ కూడా 7. మేము లక్కీ లాటరీ వేసుకుంటే ఆ నంబర్స్ స్టూడెంట్ ఉన్నాయి కదా, మీకు ఏ రూమ్ నెంబర్ కావాలి, నాకు ఏ నెంబర్ రూమ్ నెంబర్ వచ్చింది. ఇంకా ఇక్కడ అంతా భజ గోవిందం, భజ గోవిందం, మొత్తం అక్కడంతా స్పిరిచువాలిటీ ఆ రూమ్ లో. నేను యోగా గురువు రావడానికి, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి, నా ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత శివరాత్రి యజ్ఞం కూడా ఇక్కడే చేసినాము. సో ఈ 7 ఏం చేసిందంటే నా జీవితంలో మొత్తం సన్యాసి యోగాన్ని ఇచ్చింది. లాస్ట్కు ఇదే నంబర్లో నాకు విడాకుల పత్రం కూడా వచ్చింది. అంటే 7 అంటే భార్య భర్తని కలవనియదు. నేను ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టినా, మామూలుగా లేదు. రాజస్థాన్ మార్బుల్ తెప్పించిన, ఇది తెప్పించిన, టేక్ వుడ్ అక్కడ తెప్పించిన, ఇక్కడ తెప్పించిన అంటారు. కానీ ఆ ఇంటి నంబర్ 7 వచ్చింది అనుక, 16 వచ్చిందా, 25 వచ్చిందా, 7 నెంబర్ వస్తే వాళ్ళ జీవితంలో ఈ మ్యారేజ్ లైఫ్ ఉంటది కదా, అంత సాటిస్ఫాక్షన్ ఏముండదు. వాళ్ళు ఏమంటదా, చేసుకున్నాం లేండి వివాహం, ఏదో అట్లా ముట్టగా కలిసినట్టు అంతే. వైరాగ్యం మొత్తం మాటలే. ఏం సంపాదిస్తే ఏం లాభం అండి, పోయేదే మీదికి. ఇవే మాటలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినా, పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా, అది యంగ్ ఏజ్ లో మాట్లాడతారు వీళ్ళంతా. మొత్తం వైరాగ్యమే, అని రాగాలు వినిపిస్తాయి. సో మరి పక్కనే భార్య ఉంటది, ఓ ముద్దు లేదు, మురుపలు లేదు, పెద్దోళ్ళు అంటారు. ఇంక పరిస్థితి ఏంటి? ఆ ఇల్లు కట్టుకున్న నుంచి, ఆ గృహప్రవేశం చేసిన నుంచి భార్య బెంగళూరు, భర్త బొంబాయి, ఇల్లు హైదరాబాద్. ఎలా ఉంది? బాగుందా? ఇట్లాంటి నంబర్స్ ఉంటాయి అన్నమాట. స్థిరంగా ఇంట్లో ఉండదు. ఉన్న 6 నెలలకు 3 నెలలకు వస్తారు. అక్కడ ముఖం, ఇక్కడ ముఖం, ఎడముఖం, పెడముఖం, చిలుకలు లెక్క ఉన్నారు, గోరెంకలు లెక్క ఉన్నారు. మరి ఇంత వాస్తు ప్రకారం కట్టా అంటే నంబర్, అది నంబర్ వెరీ పవర్ఫుల్.
అని మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం ఏం లేదు, ఇది ప్రాక్టికల్ నేను ఉన్నది, కావాల్సి మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. సో అక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్కడెక్కడ ఉన్నా ఏమేమి ఉంది అది కథ కార్యక్రమం చెప్పాల్సిందే. ఓకేనా? రైట్ బాబా, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? సో న్యూమరాలజీ కాలేజ్ డైరెక్ట్ మనకి September 1st కి డైరెక్ట్ క్లాస్ ఉంది. ఓకే. మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకు 1వ తారీఖు నుంచి. ఓకే. సో రోజు ఒక 40 నిమిషాలు జూమ్ మీట్లో ఉంటాయి అనమాట. 10 గంటలు ఉంటాయి నెలలో. డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ September 1వ తారీఖు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు ఉంటాయి. తర్వాత మనకి ఏంటంటే ఈ వేదిక్ పామిస్ట్రీ, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ, అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోడ్లో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అక్టోబర్ 6వ తారీఖు అది కూడా సూపర్ కోడ్లో. ఓకే. తర్వాత ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతుంది, యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు అన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఆ స్కూల్ అవుతున్న నంబర్కి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు. తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి, మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి, మర్మంగళ దాని గురించి, లక్కీ మొబైల్ నెంబర్ గురించి, తర్వాత వెహికల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇవన్నీ తెలుసుకోవచ్చు. పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియోలో చెప్తున్నాం. కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా, ఎంత గొప్ప వాస్తు పండితుడైనా, ఆస్ట్రాలజీ అయినా, యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది. ఓకే. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.